ఈ వీడియోలో ఎర్లీ ప్రెగ్నెన్సీస్ ని ప్రమోట్ చేయడం కోసం రష్యా ఏం చేసిందో తెలుసా? అలాగే ప్రతిరోజు తక్కువ సేపు నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. వీడియోను చివరి వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు తక్కువ సేపు నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఒక్క స్టడీ ప్రకారం తక్కువ సేపు నిద్రపోవడం వల్ల హార్ట్ అటాక్స్ అండ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు మెమరీ లాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీ కాన్సంట్రేషన్ లెవెల్స్ తగ్గపోతాయి అండ్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ కూడా తగ్గపోతాయి. అమ్మాయిల్లో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, ముఖంపై ముడతలు, డార్క్ సర్కిల్స్ అండ్ స్కిన్ కూడా డల్ అయిపోతుంది అండ్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి టైప్ 2 డయాబెటిస్ కి దారి తీస్తుంది. స్ట్రెస్, ఆన్సైటీతో పాటు డిప్రెషన్లోకి వెళ్లే అవకాశాలు కూడా పెరుగుతాయి. షార్ట్ టెంపర్ అండ్ ఎమోషనల్లీ అన్స్టేబుల్ అయిపోతారు. ఫైనల్ గా హార్ట్ డిసీజెస్, స్ట్రోక్స్ అండ్ అదర్ కండిషన్స్ తో బ్రతకాల్సిన రోజుల కన్నా త్వరగా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అడల్ట్స్ అరౌండ్ 7 అవర్స్ ఖచ్చితంగా నిద్రపోవాలని డాక్టర్స్ అండ్ హెల్త్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఈ వీడియోని రాత్రి గంటలు ఫోన్ వాడుతూ తక్కువ సేపు నిద్రపోయే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెంటనే షేర్ చేయండి. ఎర్లీ ప్రెగ్నెన్సీస్ ని ప్రమోట్ చేయడం కోసం రష్యా ఏం చేసిందో తెలుసా? రష్యాలో బర్త్ రేట్ భారీగా పడిపోతూ ఉండడంతో జనాభా పెంచడం కోసం అక్కడి గవర్నమెంట్ వినూతన కార్యక్రమాలు చేపట్టింది. దీనికోసం ఏకంగా మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ అనే పేరుతో ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేసి కొన్ని గైడ్ లైన్స్ ను జారీ చేసింది. కపుల్స్ సంతానోత్పత్తి పైన కాన్సంట్రేట్ చేయడం కోసం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 2 గంటల వరకు ఇంటర్నెట్ ను షట్ డౌన్ చేయనుంది. పిల్లలు కాని ఇంట్లో ఉండే హోమ్ మదర్స్ కి ఇంటి ఖర్చుల కోసం పెన్షన్ ఇవ్వడం, కొత్తగా రిలేషన్షిప్ లోకి వెళ్లాలనుకునే వాళ్లకి ఫస్ట్ డేట్ అలవెన్సెస్ అందించడం అండ్ వెడ్డింగ్ నైట్ హోటల్ ఖర్చుల కోసం కూడా స్పాన్సర్ చేయనుంది. దీంతో పాటు రష్యా అంతటా అబార్షన్స్ పై రెస్ట్రిక్షన్స్ పెంచనున్నారు. విడాకులు తీసుకోకుండా ఉండాలని డివోర్స్ ఫీజ్ కూడా భారీగా పెంచేశారు. సంతానోత్పత్తికి డైలీ వర్క్ అడ్డంకి కాకూడదని భావించి లంచ్ అండ్ కాఫీ బ్రేక్ టైమ్ ని ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ కోసం యూస్ చేసుకోవాలని సలహా ఇచ్చింది. ఓవరాల్ గా బర్త్ రేట్ ని పెంచడం కోసం రష్యా ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ రూల్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఆడవాళ్ల అందాన్ని అవధులు దాటించే సారీస్ లో సిల్క్ సారీస్ ప్రత్యేకం. ఈ సిల్క్ లో వేగన్ సిల్క్ అండ్ నాన్ వేగన్ సిల్క్ అని 2 రకాలు ఉంటాయి. నాన్ వేగన్ సిల్క్ ప్రొడక్షన్ లో సిల్క్ వామ్స్ కు లోపల బ్రతికుండగానే వాటిని ఉడకబెట్టి ఫైబర్ గా తయారు చేసి ఫైనల్ గా సిల్క్ థ్రెడ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. కానీ వీగన్ సిల్క్ లో సిల్క్ వామ్స్ ను చంపరు. అవి నాచురల్ గా కుకకున్స్ నుంచి బయటికి వచ్చిన తర్వాతే ఎంప్టీ కుకున్స్ ను కలెక్ట్ చేసి ఆ తర్వాత ప్రాసెస్ చేసి సిల్క్ థ్రెడ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. నాన్ వైలెన్స్ అండ్ సస్టైనబిలిటీ వల్ల దీన్ని అహింసా సిల్క్, పీస్ సిల్క్ అండ్ ఎరి సిల్క్ అని కూడా పిలుస్తారు. ఈ అహింసా సిల్క్ ను ఇండియాలో అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా తయారు చేస్తారు. ఇంకా ఈ వేగన్ సిల్క్ లో ప్లాంట్ బేస్డ్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి, లైక్ లోటస్ సిల్క్, బనానా సిల్క్ అండ్ బాంబూ సిల్క్. ఇది కంఫర్టబుల్ గా, స్ట్రాంగ్ గా అండ్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటూ ఎవ్రీ వాష్ కి మరింత సాఫ్ట్ గా కనిపిస్తుంది. జనరల్ గా మీరు ఏ సిల్క్ వాడతారో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్ గా ఇప్పుడు మన ఇండియాలో కూడా రోబోలు సక్సెస్ఫుల్ గా సర్జరీలు చేయడం మొదలు పెట్టాయి. కానీ ఇది ఒక రోజులోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో సాధ్యపడింది కాదు. దీని వెనుక ఒక వ్యక్తి ఎన్నో సాక్రిఫైసెస్, డెడికేషన్ అండ్ ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి. వారే డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ గారు. 2011లో సుధీర్ గారు యుఎస్ నుంచి ఇండియాకు వచ్చినప్పుడు వారు విజిట్ చేసిన ఒక హాస్పిటల్లో ఒక యువకుడు తన దగ్గర 4 లక్షలు లేక తన సిస్టర్ కి హార్ట్ సర్జరీ చేయించలేకపోయాడు. ఫ్రీగా ఆపరేషన్ చేయడానికి సుధీర్ గారు సిద్ధంగా ఉన్నప్పటికీ హాస్పిటల్ వాళ్లు మాత్రం ఒప్పుకోలేదు. ఆ క్షణం ఎంతో బాధపడిన సుధీర్ గారు ఇండియాలో ప్రజల అందరికీ తక్కువ ఖర్చుకే సర్జరీలు అందుబాటులోకి తీసుకురావాలని బలంగా నిర్ణయించుకున్నారు. ఇక ఆ తర్వాత యుఎస్ నుంచి ఇండియాకు వచ్చేసి తన సేవింగ్స్ అంతా ఇన్వెస్ట్ చేసి 10 మంది ఇంజనీర్లతో కలిసి ఒక సర్జికల్ రోబోట్ తయారు చేయడం కోసం పనిచేశారు. ఎన్నో కష్టాల తర్వాత ఫైనల్ గా ప్రిసిషన్, ఈజ్ అండ్ అఫోర్డబిలిటీ కలిగిన ఫస్ట్ సర్జికల్ రోబోట్ SSI మంత్రాను తయారు చేశారు. రీసెంట్ గా దీనికి అప్రూవల్ రావడంతో పూణే హాస్పిటల్లో దీంతో సర్జరీ కూడా కంప్లీట్ చేశారు. ఇప్పుడు రిమోట్ అండ్ రూరల్ ఏరియాలోని ప్రజలు కూడా తక్కువ ఖర్చుతోనే అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీలు చేయించుకోవచ్చు.
జనం క్వాలిటీ కంటే బ్రాండ్ నేమ్ వినగానే ఎక్కువగా పరిగెడతారని ఈ కంపెనీ నిరూపించింది. అమెరికాకు చెందిన పేలెస్ అనే ఒక షూ కంపెనీ తక్కువ ధరకే స్టైలిష్ అండ్ క్వాలిటీ షూస్ అందిస్తుండేది. అయినప్పటికీ సేల్స్ ఎక్కువగా ఉండేది కాదు. అయితే 2018లో ఈ పేలెస్ కంపెనీ పాలసీ అనే పేరుతో ఒక కాస్ట్లీ అండ్ లగ్జరియస్ షూ షోరూమ్ ని ఓపెన్ చేసింది. ఆ తర్వాత $30 ఉన్న షూ రేట్లను ఏకంగా $200, $400, $800 రేట్లకు అమ్మకానికి పెట్టింది. ఈ కొత్త బ్రాండ్ లాంచ్ ఈవెంట్ కి పాపులర్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ను అండ్ ఫ్యాషన్ స్పెషలిస్ట్లను ఇన్వైట్ చేసింది. ఈ ఈవెంట్ కి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ కి షూస్ తెగ నచ్చడంతో ఎగబడి కొనేశారు. అండ్ ఆ షూస్ ఎలిగెంట్, సఫిస్టికేటెడ్ అండ్ రియల్లీ వెల్ మేడ్ అంటూ రివ్యూస్ కూడా ఇచ్చారు. ఆ షూస్ కొన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఆ తర్వాత అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. మా దగ్గర తక్కువ ధరకే హై ఎండ్ బ్రాండ్స్ లాంటి క్వాలిటీ షూస్ దొరుకుతాయని చెప్పడానికే ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని యూస్ చేశామని తెలిపింది. ఆ తర్వాత ఎక్కువ ధరకు షూస్ కొన్న వారికి డబ్బులు తిరిగే ఇచ్చేసింది. ఈ తెలివైన మార్కెటింగ్ స్ట్రాటజీ బాగా వైరల్ అవ్వడంతో పేలెస్ సేల్స్ భారీగా పెరిగాయి. ఇంతే ఫ్రెండ్స్, అండ్ ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.